గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు అదరగొట్టింది. పూర్తిగా కుర్రాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా బంగ్లాను చిత్తు చేసింది. మొదట బౌలింగ్, తరువాత బ్యాటింగ్తో పూర్తి ఆధిపత్యం కనపరుస్తూ సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్తో ఇద్దరు భారత క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. ఢిల్లీకి చెందిన మయాంక్ యాదవ్, ఆంధ్రప్రదేశ్కు చెందిన నితీష్ కుమార్ రెడ్డి భారత్ తరపున టీ20 అరంగేట్రం చేశారు. మ్యాచ్కు ముందు భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చేతుల మీదుగా నితీష్, టీమిండియా మాజీ స్పిన్నర్ మురళీ కార్తిక్ చేతుల మీదుగా మయాంక్ క్యాప్లు అందుకున్నారు. విశాఖకు చెందిన 21 ఏళ్ల నితీష్ రెడ్డి గత ఐపీఎల్ సీజన్లో ఆకట్టుకున్నాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన చివరి నిమిషంలో గాయం కారణంగా దూరమయ్యాడు. నితీష్ 20 టీ20ల్లో 128.24 స్ట్రైక్ రేట్తో 395 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు టీమిండియా తరపున తొలి మ్యాచ్ ఆడిన నితీష్ పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 17 రన్స్ ఇచ్చిన నితీష్కు తొలి వికెట్ అయితే దక్కలేదు. అయితే బ్యాటింగ్లో మాత్రం హార్దిక్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్రౌండర్ శివం దూబే గాయంతో దూరమైన నేపథ్యంలో నితీష్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కింది. అయితే మిగిలిన 2 టీ20ల్లో నితీష్ను కొనసాగిస్తారో లేదో చూడాలి. కుర్రాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలని కోచ్ గంభీర్ అనుకుంటే మాత్రం నితీష్ బెంచ్కే పరిమితం అవ్వాల్సి వస్తుంది. మరోవైపు యువ పేసర్ మయాంక్ యాదవ్ మాత్రం దుమ్ము రేపాడు. తన వేగంతో ఐపీఎల్లో అందరినీ ఆకట్టుకున్న మయాంక్ తక్కువ సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 22 ఏళ్ల మయాంక్ కూడా లక్నో సూపర్ జైంట్స్ జట్టు తరపున ఐపీఎల్ 2024 సీజన్లో తన ఎక్స్ప్రెస్ బౌలింగ్తో చెలరేగాడు. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ వచ్చిన అతను పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఒక్కసారి 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించాడు. 14 టీ20ల్లో 14.31 సగటుతో 19 వికెట్లు తీశాడు. ఇక తన అంతర్జాతీయ కెరియర్ను మయాంక్ యాదవ్ మెయిడెన్తో ప్రారంభించాడు. ఓ క్రమంలో ఓ అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. టీ20 అరంగేట్ర మ్యాచ్లో తొలి ఓవర్ను మెయిడెన్ చేసిన 3వ భారత బౌలర్గా ఈ ఢిల్లీ పేస్ బౌలర్ రికార్డు సృష్టించాడు. గతంలో అజిత్ అగర్కర్, హర్షదీప్ సింగ్ ఈ ఘనత సాధించారు. అగార్కర్ 2006లో సౌత్ ఆఫ్రికా పైన, హర్షదీప్ 2022లో ఇంగ్లాండ్ పైన ఈ అరుదైన ఫీట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్లో ఓవరాల్గా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్ 21 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.